ముందుకొచ్చి చెప్తున్న సందర్భం ఆల్రెడీ ప్రభుత్వం తరఫు నుంచి మీరు గమనిస్తే మంత్రులు కావచ్చు, లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, మేము అధికార ప్రతినిధులుగా ఉన్న వాళ్ళం కావచ్చు, అందరం కూడా చాలా క్లియర్గా అడుగుతా ఉన్నాం. అయ్యా ఇప్పుడు డిక్లరేషన్ కూడా అదేమి ఏమంటారు నరేన్ గారు, ఏమన్నా నెత్తి మీద గుదిబండా? ప్రాబ్లం ఏంటి జగన్మోహన్ రెడ్డికి? డిక్లరేషన్లో ఏముందో చదివాడు? అసలు ఇంగ్లీష్ చదవచ్చుగా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, చదువుకుని ఏడ్చొచ్చాడుగా ఇంగ్లీష్ ఏదో. మరి తెలుసా ఏముంది డిక్లరేషన్లో? సింపుల్గా నీ రిలీజియన్ ఎక్కడా పక్కన పెట్టమని చెప్పట్లేదండి. నేను ఐ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. ఒకవేళ మీకు కావాలంటే కూడా అసలు డిక్లరేషన్ అనేటువంటిది ఏంటి, దాంట్లో ఏ విధమైనటువంటి పదాలు ఉన్నాయో కూడా ఒక్కసారి నేను చెప్తాను. బేసిక్గా ఇది డిక్లరేషన్ అండి. ఇందులో ఏముంది చెప్పండి సింపుల్గా. యాజ్ పర్ రూల్ నెంబర్ 136 ఆఫ్ టీటీడీ రూల్స్ అండర్ యాక్ట్ 30 of 1987 issued under GO number 311 రెవెన్యూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ డేటెడ్ 9/4/1990. ఇది ఈ యాక్ట్ ప్రకారంగా ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ టు బి ఫర్నిష్డ్ బై అ నాన్ హిందూ పిలిగ్రిమ్గానే వెళ్తున్నా అంటున్నావుగా, అంతేగా? నాకు స్వామివారి మీద భక్తి ఉంది, నేను మొక్కులేదో చెల్లించుకోవడానికి, పూజలేవో చేయడానికి వెళ్తున్నాను అంటున్నావు కదా. మరి అలాంటప్పుడు ఫర్ అ నాన్ హిందూ పిలిగ్రిమ్ టు గెట్ అడ్మిషన్ అంటే నువ్వు తిరుమలలోకి, నువ్వంటే ఎవరు నాన్ హిందూ అయినా సరే తిరుమలలోకి అడుగు పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ని సైన్ చేసి ఇవ్వాలి. ఏముంది డిక్లరేషన్లో? మీ వాళ్ళు కూడా వేస్తున్నారు పక్కనంత సింపుల్గా. ఏముంది? ఐ సో అండ్ సో బిలాంగ్ టు సో అండ్ సో రిలీజియన్ అంటే అక్కడ ఏం పెట్టుకోవాలి? ఐ జగన్మోహన్ రెడ్డి బిలాంగ్ టు క్రిస్టియానిటీ రిలీజియన్. Full stop. However, I have faith in Lord Venkateshwara and reverence to him and to his worship. అంటే నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది, వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, ఆయన్ని పూజించుకోవడానికి నేను సుముఖంగా ఉన్నాను అని తెలపడం అంతే. I may be permitted to enter the temple and have darshan of the Lord. ఏముంది అందులో? గ్రీక్ అండ్ లాటిన్ ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డి? మరి ఆయనకి ఏంటి ఇబ్బంది? ఏమో సార్, మాకు అర్థం కాకే కదా. ఇప్పుడు అక్కడ పెద్దలు స్వామీజీ కూర్చుని ఉన్నారు, అందులో ఏమన్నా ఉంది? అందుకే పోనీ ఆయనకి తెలుగు రాదు కదా, నేను ఇంగ్లీష్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు కదా అని ఇంగ్లీష్లో కూడా చదివి వినిపించాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అక్కడేం నీ రిలీజియన్ మార్చుకుంటావని లేదు, అక్కడేం నీ దేవుడిని నువ్వు కాదనుకుంటున్నావని లేదు. కేవలం ఎవరైనా, ఇది నీ ఒక్కడికే ఏంగా పుట్టినటువంటి రూల్ కాదు. ఇందాక భూమన కరుణాకర్ రెడ్డి తెలుసుగా మీకు, హిందూ అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి, టీటీడీ చైర్పర్సన్గా పనిచేసినటువంటి వ్యక్తి, సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎవడడ్డొస్తాడో చూస్తాం, డిక్లరేషన్ ఇవ్వం, ఖచ్చితంగా వెళ్తాం, చంద్రబాబు అడిగితే ఇవ్వాలని. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడిగారు? బుర్ర ఏమన్నా పోయిందా కరుణాకర్ రెడ్డి? నీకు బుర్ర ఉందా లేకపోతే చిప్ ఏమన్నా దొబ్బిందా? చంద్రబాబు నాయుడు గారు అడిగారా? అరే అది రూల్ నాయనా, నువ్వు కూడా టీటీడీ చైర్పర్సన్గా పనిచేసావుగా, ఆ మాత్రం తెలుసుకోకుండా ఉన్నావా? అది రూలు, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూల్ అది. అది ఎవరొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కోసమే పెట్టలా. అది ఏదో పెద్ద జగన్మోహన్ రెడ్డి పై నుంచి ఊడిపడ్డాడు పెద్ద ఇంకోటి ఏదో అనుకుంటున్నావా? ఇప్పుడు స్టేట్మెంట్ ఏంది? ఇప్పుడు అంటే ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు వాళ్ళకి నేను విషయం అండి, భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇలాంటివి చేయరు. భగవంతుడి మీద భక్తి ఉన్న వాళ్ళు సింపుల్గా వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటారు. దానికి అవసరమైనటువంటి, ఇప్పుడు కొన్ని గుళ్ళకి వెళ్తాం నవీన్ గారు, మనం అక్కడ ఉన్నటువంటి ఆచార పద్ధతుల ప్రకారంగానే వెళ్తాం. ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళాలి మనం, వెళ్ళాలి అంటే, అవునా కాదా? అలానే మనం మంత్రాలయం వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ట్రెడిషనల్ అటైర్లోనే వెళ్ళాలి. అలా ఇంకో గుడికి వెళ్ళామనుకోండి, అక్కడ మనం మగవాళ్ళైతే ఇప్పుడు మన అదేంటి గురువాయూరు వెళ్ళారనుకోండి, మీరు కేరళలో ఉన్నటువంటి గురువాయూరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా పంచ కట్టుకోవాలి. పైన ఉన్నటువంటి కేవలం అంగవస్త్రం